శ్రీలంక, a beautiful island. Awesome places. ఇంత ఎత్తు నుండి వెళ్లి ఫోర్స్ గా సీతమ్మ ముందు ప్రత్యక్షమైన హనుమాన్ పాద గుర్తులే ఇవి. ఎక్కడా చెప్పను. చిరాకు తెప్పించకు సత్య. నాపెక్కడా నేను చెప్పను. చెప్పు చెప్పు. చెప్పను அண்ணா இவன் அவ்வளவு கெஞ்சின சொல்ல மாட்டானே. சம்பேண்டனா சம்பேண்டனா உடாதீங்க. சம்பையால வீடு ఎంత పని చేసావురా. ఎక్కడ పెట్టారా మ్యాప్? మ్యాప్ ఎక్కడ పెట్టావు? చెప్పురా చెప్పరా చెప్పరా చెప్పరా. మ్యాప్ ఎక్కడ పెట్టావు? చూడరా ఎంత పని చేసావో. చెప్పరా చెప్పరా. అన్నా ఫోన్ రింగ్ అవుతానా? ఎవడో చూడరా. స్పీకర్ ఆన్ లో పెట్టు. స్పీకర్. అన్నే వరకు అన్నే యార్దన్న ఇంత ఫోటో ఎనకెందుకు అన్నా? హలో హలో అన్నా, నా ముద్దన్నా. ఫోటో ఇద్దాం. ఫోటో అంటాడేంటి? వాడేదో అమ్మాయి ఫోటో అన్నాడు. ఇందులోనేమో ఒక్క అమ్మాయి ఫోటో కూడా లేదు. ఎవరై ఉంటుంది ఆ అమ్మాయి? शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम 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 जय राजा राम 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 जय सीता राम श्रीराम जय राम जय जय राम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम नाम वरानने. ரகுநாதாய நாதாய சீதாய பதயே நமః. అల్లగాన కొడల్ రొంబ నల్ల పాణింగే. గొంతు శ్రావ్యంగా ఉంది, చాలా చక్కగా పాడారు అంటున్నారు. థ్యాంక్ యూ. నువ్వా? నిన్ను రావద్దని చెప్పాను కదా. చా, నువ్వు శ్రీలంక ప్రెసిడెంట్, మరి నీ మాట విని నేను రాకుండా ఉండడానికి. మనిద్దరం ఒకే పని మీద వచ్చాం, అది గుర్తుంచుకో. స్వామి தம்பி சொல்லுங்க. இந்த கோயில் விசேஷம் என்னாரு கொஞ்சம் சொல்றீங்களா? கண்டிப்பா தம்பி, வாங்க. రావణుడు సీతను చెరపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికే తీసుకొచ్చాడు. అదిగో సీతమ్మ వారి కన్నీటి కాలువ. శ్రీరాముడి కోసం ఆ జగన్మాత ఎంతగా దుఃఖించిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. రావణ సంహారంతో సీతారాములు తిరిగి ఒక్కటయ్యారు గాని ఆ తల్లిని కష్టపెట్టిన పాపం మాత్రం ఇంకా ఈ లోయలో ప్రవహిస్తూనే ఉంది. 40 ఏళ్లయింది ఈ గుడి కట్టి. ఆ ధార ఏనాడూ ఆగలేదు. అశోకవనం ఎక్కడుంది స్వామి? ఇదంతా అశోకవనమే. ఇదా? మరి మా తెలుగు సినిమాలో అదేదో పెద్ద పార్క్ లా చూపిస్తారేంటి? అప్పుడు అలాగే ఉండేది, కానీ
కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థం కదా కాలగర్భంలో కలిసిపోయి ఈ మాత్రమైనా మిగిలుంది. సీతమ్మ వారు స్వయంగా వెలిసిన స్థలం ఇది. ఈ విగ్రహం భూమిలో నుండి బయటపడింది. నీ కష్టం నిజమని చాటుకోవడానికేనా తల్లి మళ్ళీ ఈ లంకలో వెలిసావు? నాకెందుకో ఈ పూజారి మనకి బిస్కెట్ వేస్తున్నాడు అనిపిస్తుంది. నేను నెట్లో చూశాను, అశోక వాటిక, హనుమంతుడి పాదాలు అన్ని వేరువేరు ప్లేసుల్లో ఉన్నాయి. నోర్ముయ్, నెట్లో చూసినవన్నీ నిజాలు కావు, పబ్లిసిటీ కోసం చేసేవి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిందది. ఆ పుణ్య కావ్యాన్ని నిజమని నమ్మడానికి ఈ మాత్రమైనా మిగిలుంది. సంతోషించు. అక్కడ కనిపించే కొండే హనుమంతుడి రూపంలో ఉన్న కొండ. రండి, ఇవి ఆంజనేయుడి పాదాలు. మొదటిసారి తను లంకలో కాలుపెట్టింది ఇక్కడే. జై బజరంగ్ బలి. నువ్వు అతి బలవంతుడివని పురాణాల్లో చదవడం, సినిమాల్లో చూడటమే జరిగింది. కానీ నీ బలం ఎంతటిదో రాళ్లను కూడా ఒక అడుగు లోపలికి తొక్కేసిన నీ పాదాల గుర్తులే చెప్తున్నాయి స్వామి. హనుమ అని మా రాముడు ప్రేమతో పిలిచిన ఒక్క పిలుపుతో పరమ భక్తుడివయ్యావు. సీతారాముల ఎడబాటుని దూరం చేయడానికి సముద్రాలనే దాటి ఇక్కడికొచ్చావు. సీతమ్మ వారిని శ్రీరాముడి ఒడికి చేర్చావు. నీ పాదాలని తాకిన నా జన్మ ధన్యం స్వామి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమండి? హలో, మీకు మనుషులంటే పడదా? మీరు పొరపాటు పడుతున్నారు. నేను మనుషులతో మాత్రమే మాట్లాడతాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా రూమ్ లో వాష్ బేసిన్ ట్యాప్ సరిగా పనిచేయడం లేదు. కొంచెం రిపేర్ చేసి పెడతారా? ఊరికే అక్కర్లేదు, డబ్బులు ఇస్తాను. శ్రీలంకన్ మనీ. అర్థమైంది. మూగాంబిగా మేడం నాతో క్లోజ్ గా ఉన్నారనే కదా నీ ఇరిటేషన్? కాదు, నువ్వు నాకు క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నావని. తప్పేంటి? ఇద్దరం ఒకే ఫ్లైట్ లో వచ్చాం, ఒకే పని మీద వచ్చాం, ఒకే చోటు ఉంటున్నాం. ఈ మాత్రం పరిచయం ఉండకూడదా? పరిచయం లేదని ఎవరన్నారు? రాగానే ఎయిర్పోర్ట్ లో నా సీతారాముల విగ్రహాన్ని కింద పడేపోయి ఇరిటేషన్ తెప్పించావు. ఇప్పుడు నాకిష్టం లేకపోయినా నా వెంట తిరుగుతూ టార్చర్ చేస్తున్నావు. ఈ పరిచయం చాలు, ఇక నీ దారి నువ్వు చూసుకో. అది కాదు. ఏంటయ్యా నీ నసా? అసలు నీకేం కావాలి? అమ్మో, అలారం మోగింది. అమ్మతో మాట్లాడే టైం అయింది. ఏంటి, అమ్మతో మాట్లాడడానికి అలారమా? టూ మచ్. ఈవిడే ఇలా తేడా ఉందంటే ఈవిడ ఫ్యామిలీ ఇంకెలా ఉంటుందో. ఏమండి, మీ టిఫిన్ రెడీ? వస్తున్నా. అత్తగారు, మీకు కాఫీ కలిపేశాను, రండి. అక్కడ పెట్టవే, వచ్చి తాగుతాను. ఇలాగే అంటారు. తర్వాత చల్లరిపోయిన కాఫీ నా మొహాన్ని కొట్టారని తిడతారు. అలవాటైందే కదా. సాగర్, కాలేజ్ కి టైం అయిందిరా. నీ లంచ్ బాక్స్ రెడీ చేశాను, తీసుకో. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను పొద్దున్న నేను పనులు పెట్టుకోవద్దని? అయినా నేను క్యాంటీన్లో భోంచేస్తాను కదా. బాగుందిరా. ఆయనేమో ఆఫీసులో తింటానంటారు, నువ్వేమో క్యాంటీన్లో తింటానంటావు. ఇంకెందుకు నేను వంట చేయడం? అంటే ఏంటే, నేను దండగా ఇంట్లో? మీరు ప్రతిదానికి పదార్థాలు తీయకండి. నేను అన్నది ఆ అర్థంలో కాదు. ఈ ఇంటిని నెట్టుకొచ్చేది వీళ్ళిద్దరు. అలాంటిది వీళ్ళింట్లో తినకుండా బయట ఎక్కడో తింటారంటే ఎలా? ఆయనంటే డ్రైవరు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు. జయరాం గారు పక్కనే ఉంటారు కాబట్టి ఆయన ఈయన్ని బానే చూసుకుంటారు. ఆ బెంగలేదు. కానీ వీడి పరిస్థితి, క్యాంటీన్లో తినే తిండి వంట పడుతుందా చెప్పండి? చూడండి ఎలా తయారయ్యాడో. రేయ్, అది కష్టపడి వంట చేస్తే బయట తింటానంటావేంట్రా? కష్టపడుతుందనే కదా నాన్న వద్దంటున్నాను. కన్నబిడ్డలకి కడుపు నిండా తిండి పెట్టడం కష్టమెలా అవుతుందిరా? నేత్ర ఎలాగో చదువు చదువు అంటూ 4 ఏళ్ల నుండి నా చేతి ముతకి దూరం అయిపోయింది. ఉన్న మీరు కూడా అలా అంటే ఎలా? అవును, అమ్మాయి ఏమైనా ఫోన్ చేసిందా?
మాటల్లోనే ఫోన్ చేసింది. ఏది ఇవ్వండి. అమ్మా నేత్రా, అమ్మా నేను నీతో మాట్లాడను పో. నాతో చెప్పకుండా నువ్వు శ్రీలంకకి ఎందుకు వెళ్ళావు? అది కాదమ్మా. ఏది కాదే? 4 ఏళ్ల నుంచి సంవత్సరానికి ఒకసారి వచ్చి కనిపించి వెళుతున్నా. ఇప్పుడు చదువు పూర్తయింది కదా, వెంటనే నా దగ్గరకు వస్తావనుకున్నాను. నువ్వేమో ఇటు రాకుండా నేరుగా దేశం దాటి వెళ్ళిపోయావు. సారీ అమ్మా. నీ సారీ నాకేం వద్దు. అమ్మని చూడకుండా నువ్వు ఉండగలవేమో కాని నిన్ను చూడకుండా నేనుండలేనురా. నేను మాత్రం నీ వదిలి ఉండగలనా చెప్పు? నేను నీ దగ్గరికి వచ్చి 2 రోజులుండి తర్వాత శ్రీలంక వెళ్ళాలనుకున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత నేనెక్కడికి వెళ్ళలేనేమో అనిపించింది. అందుకే ఒక 10 రోజులు ఓపిక పడితే ఇక మా అమ్మతోనే ఉండొచ్చు కదా అనిపించి ఇటు వచ్చేసాను. ముందే చెప్తే నువ్వు రానివ్వవు కదా, అందుకే నాన్నతో చెప్పి వచ్చేసాను. మీ నాన్నే నాకు పెద్ద శత్రువు. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఉంటారు. పోనివ్వమ్మా. నీ హెల్త్ ఎలా ఉంది? పర్వాలేదు. పర్వాలేదేంటి? టాబ్లెట్స్ వేసుకుంటున్నావా లేదా? టాబ్లెట్స్ అది ఆ మాట మాత్రం అడగద్దమ్మాయ్. అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఉండే మీ అమ్మ తన విషయానికి వచ్చేసరికి చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు అవన్నీ దానికి ఎందుకు చెప్తున్నారు? అక్కడ అది తిండి తినకుండా నిద్రపోకుండా నా గురించే ఆలోచిస్తూ కూర్చుంటుంది. అమ్మా, ఈ ఫోన్ విషయం ఇప్పుడప్పుడే తేలేదు కాదు. నాకేమో కాలేజ్కి టైం అవుతుంది. నాన్న, ఆ నేత్ర, ఈ ఫోన్ రావడం 1 నిమిషం లేట్ అయితే చాలు. అమ్మ ఇల్లంతా ఒకటి చేస్తుంది. సారీ అన్నయ్య, ఈ రోజే కదా శ్రీలంకకి వచ్చింది. సెమినార్ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయింది. పర్లేదులే నేత్ర. ఇంతకీ లంక ఎలా ఉంది? ఇప్పుడే కదా వచ్చింది, ఇక చూడాలి ఈ లంక సంగతి. ఒరేయ్, త్వరగా వచ్చేరా. అందరం కలిసి ఒక చోటు ఉండి చాలా కాలం అయింది. నాకు కాలేజ్ టైం అవుతుంది. నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. హలో అమ్మా నేత్రా, నీకు సీతారాములంటే భక్తి కదా. అక్కడ సీతమ్మ వారి గుడి ఉందంట, వెళ్ళి దర్శనం చేసుకో. ఇప్పుడే దర్శనం చేసుకున్నానమ్మా. రాముళ్ళంటి భర్త రావాలని కోరుకో. సీతకి రాముడే భర్త గాని ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నానమ్మా. శ్రీలంకలో ఆంజనేయుడు సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు కొన్ని మొక్కలు అక్కడక్కడా రాలిపడ్డాయంట. అందుకే అక్కడ ఔషధాలు బాగా ప్రసిద్ధని విన్నాను. మీ అమ్మ ఆయాసానికి, నా నిద్రలో లేచి నడిచే అలవాటుకి మంచి ఔషధం పట్టుకురావే. అలాగే నానమ్మా. అమ్మా నేత్రా, మా గురించి వదిలే అమ్మా. నువ్వు మాత్రం జాగ్రత్త. అసలే తెలియని ప్రదేశం. నువ్వు తిరిగొచ్చేంత వరకు నాకు నిద్ర పట్టదు. ఏం కాదమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి? నాకు నువ్వు చిన్నపిల్లవేనమ్మా. అమ్మా, నాన్నకు ఒకసారి ఫోన్ ఇవ్వవా? ఇదిగో ఇస్తున్నాను. అమ్మా నేత్ర, నాన్నా ఎలా ఉన్నారు? నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. థ్యాంక్స్ నాన్నా. దేనికిరా? నేను అడగగానే కాదనకుండా శ్రీలంకకి పంపించినందుకు. దానికి థ్యాంక్స్ ఎందుకురా? తండ్రిగా అది నా బాధ్యత. పైగా నువ్వు చదివిన చదువు సార్థకత అవ్వాలి అంటే నువ్వు ఈ రీసెర్చ్ పూర్తి చేయాల్సిందే. పైగా ఈ రోజుల్లో ఫ్యాషన్ వైపు దారిమడుతున్న యువత ఆధునికతతో పాటు ఆధ్యాత్మికత కూడా అవసరమని నిన్ను చూసేనా తెలుసుకుంటాను. తప్పకుండా నాన్నా, తప్పకుండా మీ మాట నిలబెడతాను. జాగ్రత్తమ్మా. నాన్నా, మీకేం తీసుకురావాలి? నువ్వు క్షేమంగా తిరిగిరామ్మా, నాకంతే చాలు. సరే నాన్నా. అవును, సాకేత్ ఎక్కడా? నేనింట్లో అందరికన్నా చిన్నవాణ్ణేమో, కానీ ఆలోచనలో చాలా పెద్దవాణ్ణి. నా చూపు సూటిగా ఉంటుంది, ప్రవర్తన ముక్కు సూటిగా ఉంటుంది. మామూలుగా నేను కొడితే కోమాలోకి వెళ్తారు, అదే బలంగా కొడితే బరియల్ గ్రౌండ్ లోకి వెళ్తారు. ఎల్లి చెప్పోడికి చెంచాగాళ్ళని కాదు, నా పంచు పవని తట్టుకునే పోటుగాళ్ళని పంపించమని. విశ్వ ఇక్కడ. నా పేరులోనే కాన్ఫిడెన్స్ ఉంది. నో లిమిట్స్, ఓన్లీ గాడ్స్. నచ్చలేదు. ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, సూపర్.
సాకేత్, ఎంత ఎనర్జీ ఏ యంగ్ హీరోలో చూడలేదు. నా సీన్ నచ్చినట్టేనా సార్? నేను సెలెక్ట్ అయినట్టేనా సార్? యాక్షన్ సీక్వెన్స్ వరకు ఓకే, మిగతావి ఓసారి ట్రై చేద్దాం. ల్యాంకో హిల్స్ డైరెక్ట్ గా నడుచుకుంటూ వస్తున్నట్టుంది. సార్ సాకేత్ సార్, ఇంచెస్ లో అయితే షూ వేసి మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం బెటర్ లక్. కో డైరెక్టర్ సార్, ఈసారి హీరోయిన్ సెలెక్ట్ చేసేటప్పుడు హీరో హైట్ కి తగ్గట్టున్న వాళ్ళని సెలెక్ట్ చేయండి అమ్మా. సాకేత్ ఏం పర్వాలేదు, నా నెక్స్ట్ సినిమాలో ఆడిషన్స్ లేకుండా నిన్ను హీరోయిన్ చేస్తాను. ఓకే సార్. నెక్స్ట్ టైం సార్, నెక్స్ట్ టైం సార్, నెక్స్ట్ టైం కమాన్ డార్లింగ్. ఇప్పుడు మీకు విషయం అర్థమైందా? అర్థమైంది. 6 ప్యాక్ ఉంటే సరిపోదు, 6 ఫీట్ కూడా ఉండాలని అర్థమైంది. అర్థమైంది. அண்ணா அண்ணா யாருதாண்ணா அந்த போட்டோ? நான் என்ன பண்ணணும் சொல்லுங்கண்ணா, நான் என்ன பண்ணணும்? ஓய் யாரையா நீ? சத்யன் எங்க? சத்யனா? சத்யனா? సత్యనా సత్యనా எங்கடா ஓடுற? ఫోటో ఎంగే? ఈ అమ్మాయి సత్యాకి అమ్మాయికి లింక్ అయితే తెలియదు. ఎవర్రా ఈ అమ్మాయి? இந்த பொண்ணா? இன்னைக்கு ரெஸ்டாரண்ட்ல நான் பாத்திருக்கேன்னா. ఏ రెస్టారెంట్ రా? அதா சத்யா தப்பிச்சிருக்கன்னு சொன்னால அந்த రెస్టారెంట్ தானே. ఇంట్రెస్టింగ్. మ్యాప్ వీడి దగ్గర లేదు కానీ ఈ అమ్మాయి ఫోటో ఉంది. ఈ ఫోటో వీడికి పంపించాడు కానీ వీడికి తెలీదు. ఎందుకు పంపించుంటాడు? దేవా, రెస్టారెంట్ లో సత్య ఈ అమ్మాయితో మాట్లాడా? இல்ல சார், 2 பேரும் சந்திச்சதும் இல்ல, பேசினதும் இல்ல. కలవలేదు, మాట్లాడలేదు. మరి ఈ ఫోన్లో ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? సంథింగ్ ఇస్ రాంగ్ దేవా. ఈ అమ్మాయి మిమ్మల్ని చూసిందా? ஆமா சார், அந்த பொண்ணுతో నేను మాట్లాడాను. ரொம்ப நல்ல பொண்ணு. தெரியும். எப்படி சாర్? నా టైర్ పంక్చర్ అయితే నాకు స్టెప్ ఇచ్చింది ఈ అమ్మాయి. ఇన్ఫాక్ట్ నేనే ఈ అమ్మాయిని హోటల్లో డ్రాప్ చేశాను. సరే அந்த హోటల్లో పోలా వాంగ. వద్దు, మీరెళ్ళద్దు. ఈ అమ్మాయి మిమ్మల్ని గుర్తుపడుతుంది. ఇంకెవరినైనా పంపించు. నేను చెప్పినట్టు చేయమాను. ఓకే? ఓకే సార్. ఏ వాంగడా. ఏంటి నీకు వీడికి సంబంధం?
హౌ మచ్ ఇస్ దిస్? ಇದು 300 ರೂಪಾಯಿ. హౌ మచ్? 300 ರೂಪಾಯಿ. దిస్ వన్? ಅದು 400 ರೂಪಾಯಿ. ఇంగ్లీష్? ఇంగ్లీష్ తెలియదు. ఓకే. నా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు. హౌ మచ్? ஓ இந்தியன். యా. எப்படி இருக்கங்க? எல்லாம் சௌக்கியமா? ఐ డోంట్ నో తమిళ్. బట్ ఐ నో తమిళ్. వణకం అన్న. வணக்கம் வணக்கம். உங்க 2 பேரு ஒண்ணுதான் அண்ணா. இவன் பொண்டாட்டி. ஓ பொண்டாட்டியா? நீங்க நல்லா இருக்கீங்க. నువ్వేం చెప్పావు? అతనేమంటున్నాడు? నువ్వు ఎవరో అని అడిగాడు. నీ ఫ్రెండ్ అని చెప్పాను. నో 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 ఫ్రెండ్స్. హీస్ డిఫరెంట్, ఐఎమ్ డిఫరెంట్. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను మేడం. మీరే నన్ను కాపాడాలి మేడం. ఎవరివయ్యా నువ్వు? నీకేం కావాలి? నేను నీ ప్రాణిని కాపాడమేంటి?